హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రికి ఎక్కువగా ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు నీరసం రాకుండా యాక్టివ్గా ఉండడానికి బెస్ట్ రెసిపీ సగ్గుబియ్యం పాయసం. ఈ శివరాత్రి స్పెషల్గా మన ట్రెడిషనల్ రెసిపీ అయిన సగ్గుబియ్యం పాయసాన్ని మీతో ఎలా తయారు చేయాలో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీని నేను షుగర్ యూజ్ చేయకుండా హెల్తీగా బెల్లంతో తయారు చేస్తున్నాను. సగ్గుబియ్యం పాయసం కోసం ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్లో పెద్ద సగ్గుబియ్యాన్ని 1 కప్ తీసుకొని వాటర్తో ఒకసారి బాగా క్లీన్ చేసి తిరిగి మళ్ళీ వాటర్ వేసుకొని 1 అవర్ ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో బెల్లాన్ని కూడా తీసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేటట్టుగా కలుపుకోవాలి. ఇది ముదురు పాకం లేత పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా యాడ్ చేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత దీనికి 2 గ్లాసెస్ మిల్క్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ నేను తీసుకున్న సగ్గుబియ్యానికి ఈ కొలత సరిపోతుంది. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉండగా ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీనిలో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి తీసేయకుండా అలానే ఉంచాలి. అలా ఉంచుకోవడం వలన సగ్గుబియ్యం ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా విడిగా కుక్ అవుతాయి. అలా అయితే చూడ్డానికే కాకుండా మనం తినేటప్పుడు కూడా ఈ పాయసం చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ దీన్ని బాయిల్ అవనివ్వాలి. అలా గరిటెతో కలపకుండా ఉంచేస్తే సగ్గుబియ్యం గిన్నె అడుగున స్టిక్ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇవి మెత్తగా కుక్ అవుతాయి. పాలు కూడా బాగా చిక్కబడతాయి. ఇలా ఉడికిన తరువాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. తరువాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా దీనిలో వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు దీన్ని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దీనిలో బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. లేదు అంటే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను వేసుకొని ఈ సిరప్ అంతా ఈ మిల్క్లో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాయసం కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నట్లు ఉండేటట్టు చూసుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాయసాన్ని వేడివేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మహాశివరాత్రికి ఉపవాసం జాగరణ చేసేవాళ్ళు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఈ పాయసాన్ని తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. నేను చేస్తున్న రెసిపీస్ మీరు ట్రై చేస్తే ఎలా వస్తున్నాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ప్రభా స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.